విశాఖ సిటీలో భారీగా చోరీ సొత్తు స్వాధీనం. విశాఖ నగర పరిధిలో జూన్ నెలలో జరిగిన 99 దొంగతనాల కేసుల్లో 78,60,266 విలువైన బంగారం, వెండి, బైకులు, మొబైల్ ఫోన్లు, కాపర్ వైర్, రిఫ్రిజిరేటర్ తదితర వస్తువులు చోరీకి గురైనట్లు నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. చోరీకి పాల్పడిన 69 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 37 లక్షల విలువైన భారీ సొత్తుని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. బాధితులకి ఆ చోరీ మొత్తం అప్పగిస్తామని అన్నారు. మేము డిటెక్ట్ చేశాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు బాధితులందరికీ అప్పచెప్పడం జరుగుతుంది. కొందరికి ఆల్రెడీ ఈ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. మొత్తం 69 మంది దొంగలను పట్టుకొని 37,12,715 రూపాయలు విలువైన వస్తువులు, అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది, మొబైల్ ఫోన్స్, వెహికల్స్, 2 వీలర్స్, ఆటో, 4 వీలర్ అన్నీ ఉన్నాయి. సో కొన్ని కేసెస్ ఇంకా పాతది, ఒక రబరీ కేస్, కొన్ని డే హౌస్ బ్రేకింగ్, కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్, ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిసిపి క్రైమ్స్ అండ్ జాయింట్ సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు. అందులో గోల్డ్ వచ్చేసి 381.93 గ్రామ్స్, సిల్వర్ వచ్చేసి వెండి 501.36 గ్రామ్స్, క్యాష్ 7,94,020 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, ఒక ఆటో, ఒక వాక్స్వాగన్ కార్, 12 మొబైల్ ఫోన్స్, ఒకటి క్యానాన్ 800 కెమెరా, ఒకటి యాంప్లిఫైయర్, 135.9 కేజీ కాపర్ వైర్, 20 కేజీ అల్యూమినియం వైర్, ఒక రిఫ్రిజిరేటర్, ఒకటి 32 ఇంచ్ టీవీ, ఒక ఉషా మిక్సీ, అది కాకుండా 1 గ్రామ్ గోల్డ్ రత్నాలు, బ్రాస్ వాటర్ పైప్ 2, ఎంసీబీ బ్యాటరీస్ 2, డీజిల్ 20 లీటర్స్, జీసీయూ కంట్రోలర్ 3, కాపర్ కేబుల్ 20 మీటర్స్, సీసీ కెమెరాస్ 4, సౌండ్ బాక్సెస్, అంతా కలిపి 37,12,715 రూపాయల విలువైన వస్తువులు. సో మా క్రైమ్ టీమ్స్ వాళ్ళు 24 గంటలు పనిచేసి ఇవన్నీ డిటెక్ట్ చేయగలిగారు. వాళ్లకు అభినందనాలు, హార్టియస్ట్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ప్రజలందరికీ విన్నపము, ఒకటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఉంది, LHMS. ప్రతి ఇంట్లో LHMS యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ప్రతి ఇంట్లో మీ చుట్టూ పోలీసు వాళ్ళకు తెలియజేసి సీసీ కెమెరాస్ పెడితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్, మీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పోలీస్కి, లోకల్ పోలీస్ స్టేషన్కి అందజేస్తే మీరు బయటికి పోయినా కూడా మేము సీసీ కెమెరా ద్వారా మీ ఇంటి మీద నిఘా పెడతాం. బయటికి వెళ్ళేటప్పుడు రెస్పెక్టెడ్ సిపి సార్ అండ్ ఆల్ ద పబ్లిక్ అండ్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఫిబ్రవరి నెల నుంచి ప్రతి నెల రికవరీ మేళా అనేది పెడుతూ వచ్చినాం. ఫిబ్రవరి నెల మొదలు పెడితే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఇది 5వ రికవరీ మేళా. ముఖ్యంగా దీంట్లో ప్రతి రికవరీ మేళాలు కూడా గతంలో జరిగిన రికవరీ మేళా కింద ఎక్కువగా రికవరీ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే డిటెక్టెడ్ కేసెస్ 3 సంవత్సరం మనము ప్రాపర్టీ డిటెక్టెడ్ కేసెస్ వివరాలు తీసుకుంటే 2022లో 880 కేసెస్ రిపోర్ట్ అయితే 660 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. 75% ప్రాపర్టీ డిటెక్షన్ చేస్తూ 65% అంటే కోబట్పల ప్రాపర్టీ 5,94,00,000 పోతే 3,85,00,000 గల ప్రాపర్టీని మనము 22,000, 23,000 అలాగే 678 కేసెస్ నమోదైతే 400
482 కేసెస్. దాంట్లో 5,24,00,000 డబ్బులు పోగొట్టుకుంటే 3,36,00,000 రికవరీ. అంటే 70% కేసులు డిటెక్ట్ చేస్తూ 64% రికవరీ చేస్తూ వచ్చినాము. ఈ సంవత్సరం మొదటి నుంచి 504 కేసులు నమోదైతే దాంట్లో 333 కేసులు ఆల్రెడీ 6 monthsలోనే డిటెక్ట్ చేస్తూ 66% ఆఫ్ డిటెక్షన్తో 55% రికవరీతో మనకు 5 కోట్ల విలువ వస్తువులు పోగొట్టుకుంటే 2,79 lakh rupees ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ రికవరీలో విశాఖ సిటీ పోలీసులు ఎన్నడూ లేని విధంగా ఒక సక్సెస్ అని చూపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఈ చాట్ బాట్ నంబర్ ఏముందో, మన మొబైల్ చాట్ బాట్ నంబర్ ప్రజలందరికీ తెలుసు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే చాట్ బాట్ నంబర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలి. చాట్ బాట్ నంబర్ మరొకసారి మేము చెప్తాము. అనకాపల్లి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరం. నిందితుని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని పట్టుకుంటాం. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తాం. చీరాల ఘటనలో కూడా నిందితుడిని 36 గంటల్లో పట్టుకున్నాం. గాంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని, మైనర్ బాలికని, 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే, ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈరోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్గా ఏ పోలీస్ అయితే ఆ పోలీసు మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే డెఫినెట్ గా పట్టుకున్నాం. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ, విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము. చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగింది. చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటలు నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు. కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుని
సేవా కార్యక్రమాల ద్వారా ప్రజాభిమానం పొందాలని రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. జనసంఘ్ నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి, జీవీఎల్ జన్మదిన వేడుకలు గాజువాక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా ముఖర్జీ చిత్రపటానికి జీవీఎల్ నివాళులర్పించారు. అనంతరం పేదలకి వస్త్రాల్ని పంపిణీ చేశారు. పాత కర్నివాణిపాలెం తల్లి పేరిట మొక్క నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజ సేవకి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గూటూరు శంకర్రావు, సోంబాబు, బాటా శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఎల్లాజీ, కట్టా పద్మ తదితరులు పాల్గొన్నారు. నుంచి 3-4 చోట్ల మరి అనేక మంది మిత్రులు చేసినటువంటి ప్రోత్బలంతో కేక్ కట్ చేయటం జరిగింది. కానీ ఇక్కడ అది చేయటం లేదు. ఎందుకంటే ఒక మా సీనియర్ మోస్ట్ నాయకులు అద్వానీ గారి ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిసింది. సో ఆ సందర్భంలో ఎటువంటి ఆపద కలగకూడదని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ సమయంలో అది చేయటం సరికాదు అని చెప్పి, సో తప్పనిసరిగా అన్యదా భావించొద్దు. పొద్దు నుంచి పాపం నిన్నటి నుంచి పెద్ద కార్యక్రమం పెట్టారు, కానీ మనం సేవా కార్యక్రమంగానే దీన్ని కొనసాగిద్దాం. ఇక్కడ స్థానికుల ఈ విశాఖపట్నం చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో నిర్వాసితుల సమస్య అన్నది ఒక చాలా సాధారణ సమస్య. మిగతా జిల్లాల్లో ఎక్కడో అక్కడో అడపా గడపా కనిపిస్తుంది తప్పితే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి గ్రామాలు ఖాళీ చేయటం జరిగింది 30-40 సంవత్సరాల క్రితం. పోర్టు కోసం, గంగవరం పోర్టు కోసం భూములు ఇవ్వటం జరిగింది. గ్రామాల్ని తీసేయటం జరిగింది. కొంత రక్షణ అవసరాల మేరకు కూడా గ్రామాల్ని ఖాళీ చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు అష్యూరెన్సెస్ ఇచ్చారు తప్పితే, హామీలు ఇచ్చారు తప్పితే అవి దశాబ్దాలైనా నెరవేర్చలేదు. ఇది అత్యంత బాధాకరం. ప్రభుత్వాలు మరి భూమిని సంస్థల కోసం తీసుకున్నప్పుడు ఆ భూముల విలువ ఇప్పుడు చూస్తే కళ్ళు తిరుగుతాయి. మనకి చాలా తక్కువ ధరకి, పప్పు బిళ్ళాల ధరకి నిజం చెప్పాలంటే భూముల్ని ప్రజల దగ్గర నుంచి తీసుకొని చిన్న ప్రజలకి, సాధారణ ప్రజలకి పెద్దగా అడ్డుకునే శక్తి ఉండదు. మీరు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ప్రభుత్వ పరం అయిపోతుంది, జీవో ఇచ్చేసాము. గతంలో ఇటువంటి వ్యవహారమే ఉండేది. ప్రభుత్వం ఒకసారి మరి దానికి సంబంధించి మీ భూముల్ని తీసుకోవాలని చెప్పి ఒక జీవో ఆర్డర్ ఇష్యూ చేసిందంటే మీకు ఇవ్వాల్సిందే, వేరే గత్యంతరం లేదు. అంత కొంత మీకు ఇస్తాము, తీసుకొని మీరు సంతృప్తి పడాల్సిందే. మీకు భవిష్యత్తులో ఇవి ఇస్తాము అవి ఇస్తామని చెప్పారు, కానీ హామీలు నెరవేర్చలేదు. ఈ సమావేశం పెట్టింది దానికోసం కాదు, కానీ సేవాభావంతోనే మనం అందరం పనిచేస్తున్నాం కనుక దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యల్ని ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీర్చాలి అని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. తప్పనిసరిగా ఎక్కడ మాట్లాడాలో, ఎవరెవరితో మాట్లాడాలో నా వంతు కృషి నేను తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కాకపోతే ఇక మీకు అవదని మీరు నిర్ణయించుకోండి. 35 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ మీకు ఇంకా ఎప్పుడు అవుతుంది? ఇప్పటికే పిల్లలు వచ్చారు, మన వాళ్ళు వచ్చారు, ముని మన వాళ్ళు వచ్చారు. 6 కార్డులు వీళ్ళ పేరున వాళ్ళ పేరున మారుతా ఉన్నాయి. మీకు కార్డు వస్తుంది తప్పితే చేతికి సమస్య పరిష్కారం అవటం లేదు. సో కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇది పరిష్కారం కాకపోతే ఇక మీ జీవిత కాలంలో కాదు, ఎప్పటికీ కాదు. సో కాబట్టి ఆ సంకల్పం అంటే గత ప్రభుత్వాలు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారని నిందలు వేయటం కంటే ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం అధికారంలో, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది వారి ప్రభుత్వాన్ని అతీతంగా జీవీఎల్ గారి దగ్గరికి వెళ్తే మన సమస్య పరిష్కారం అవుతుందనే టాక్ తీసినటువంటి ఏకైక నేత విశాఖపట్నం జిల్లాలో గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు సార్. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇక్కడ వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున తెలియజేసుకుంటూ, మనం చూసాము గత 3 ఏళ్లలో ముఖ్యంగా గాజువాకలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. అటు గంగవరంలో ఒక అబ్బాయి మలేషియాలో చనిపోతే కనీసం పోస్ట్ మార్టం అవడం కోసం ఇక్కడ పంపించడం కోసం 6 నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుందన్నారు. అప్పుడు సార్ దగ్గరికి ఆ కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటూ, గ్రామ పెద్దలు అందరూ మేమంతా వెళ్ళి లెటర్ ఇస్తే వెంటనే
మన ఇండియన్ ఎంబసీతో మాట్లాడారు. అదేవిధంగా మలేషియా ఎంబసీతో మాట్లాడి వారి యొక్క మృతదేహాన్ని నెల రోజుల్లోపు వచ్చే విధంగా కృషి చేసి ఆ కుటుంబానికి ఎంతో ఆదుకున్నారు. ఈరోజు గంగవరం వెళ్తే ఖచ్చితంగా సార్ కోసం అడుగుతారు. అంత గొప్ప నాయకులు మన గౌరవ ఎంపీ జీవన్ నరసింహరావు సారు. అదేవిధంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఎప్పుడో ప్రైవేట్ గారం అయిపోతుందని చాలా మంది ప్రతిపక్షాల వాళ్ళు చెప్తుంటే సొంత పార్టీలో ఉండి కూడా బీజేపీలో ఉండి కూడా మేమంతా సార్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇక్కడ ఎవరైతే పోరాట కమిటీ సభ్యులు ఉన్నారో అఖిల పక్షం అదేవిధంగా ఆల్ పార్టీస్ లీడర్స్ అందరూ కూడా బీచ్ రోడ్ ఆఫీస్ లో 3 సార్లు సమావేశమై ఇక్కడ యొక్క సమస్యలు కేంద్ర మినిస్టర్ గారి దృష్టికి అదేవిధంగా కేంద్ర కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకి నెలకు 1500 రూపాయలు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీ అమలుపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పెన్షన్దారులన్నీ తీసేగా 1,72,00,000 మంది ఉన్నారు. దీనికోసం మరి నిధులు ఏమైనా మీరు కేటాయించారా? దీనికోసం ఆలోచన చేశారా? సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా? ఏమీ ఇంతవరకు చేయలేదు. దాంతో అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నిజంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అని అనుమానం కలుగుతుంది. మా జగనన్న గవర్నమెంట్ చివరిలో ఈ చేయూత కోసం 4,000 కోట్లు రెడీ చేసి ఉంచారు. కానీ చేయూత డబ్బులు ఈరోజు ఏ మహిళలకి పడని పరిస్థితి. మహిళలందరూ చేయూత పడలేదే అని బాధపడుతూ ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా కొనసాగుంటే ఈ టైం చేయూత డబ్బులు ఎప్పుడో వచ్చేసేవి. నిజంగా కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని, మిగతా మంత్రులు కోరుకునేది ఏంటంటే మీరు అర్జెంట్ గా ఆ నెలకి 1,500 రూపాయలు అనేది విడుదల చేయండి, మహిళలను ఆదుకోండి. అలాగే తీసుకుంటే ఈ చేయూత డబ్బులు కూడా జగనన్న ఆల్రెడీ డబ్బులు సమకూర్చి పెట్టిన చేయూత డబ్బులు కూడా మీరు వెంటనే మహిళ అకౌంట్ లో వేయండి అని కోరుతున్నాము. అలాగే తీసుకుంటే మా ప్రభుత్వంలో అమ్మబడి అనే పథకాన్ని ప్రతి మహిళ అంటే బిడ్డలకి స్కూల్ కి పంపే మహిళలకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం టెన్షన్ గా 2019-20 సంవత్సరం నుంచి కూడా జగనన్న ఇస్తూ వచ్చారు. 25,800 కోట్ల రూపాయలు 44.5 లక్షల మంది మహిళలకి టెన్షన్ గా ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి అనేది ఏర్పడినప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పారు? పుట్టిన ప్రతి బిడ్డ, స్కూల్కి పంపిన ప్రతి బిడ్డకు కూడాని మేము 15,000 రూపాయలు ఇస్తాము. అంటే ఇంచుమించు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది పైగా బిడ్డలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్న పిల్లలు. వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి సభ్యులు చెప్పడం జరిగింది. మరి మహిళలందరూ కూడా చాలా ఆశపడ్డారు. తప్పేముంది, ఓకే ఇంకా పుట్టిన ప్రతి బిడ్డకి ఇస్తారు, మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఓట్లేశారు. ఏది అంటే ఇప్పటికి ఎంత దానికోసం రిలీజ్ చేయాలి? 15,000 కోట్ల రూపాయలు. 1 కోటి మందికి 15,000 చొప్పున 15,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయాల్సి ఉంది. ఎప్పటికి రిలీజ్ చేస్తారు? ఆల్రెడీ స్కూల్స్ ప్రారంభించేశారు, మనందరము చూసాం. పిల్లలకి స్కూల్స్కి పంపిస్తున్నారు మహిళలు. ఫీజులు కట్టడానికి స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కూడా కొందరు మహిళలు పంపిస్తున్నారు. స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. డబ్బులు ఇంకా గవర్నమెంట్ నుంచి రాలేదు ఏంటి అని మహిళలు ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. ఈ టైంకి జగనన్న కనుక మళ్ళీ అధికారంలో వస్తే ఖచ్చితంగా జూన్లోనే ఆ డబ్బులు వేసేసేవారు. అలాగే తీసుకుంటే రైతాంగం కోసం జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,500 రూపాయలు రైతులకి పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం టెన్షన్గా 50 లక్షల మంది పైగా రైతుల కోసం జగనన్న వేసేవారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి హామీల్లో ఏమి ఇచ్చారు? ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. చాలా సంతోషం, రైతులకు చాలా ఉపయోగపడుతుంది కావాలి అని రైతులందరూ నమ్మి ఓట్లేశారు. అందులో ఎంతోమంది మహిళా రైతులు కూడా ఉన్నారు. చూసేసరికి ఆల్రెడీ ఖరీఫ్ ప్రారంభమైపోయింది, రైతులకేమో పెట్టుబడి సాయం లేని పరిస్థితి. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇదే కూటమి 2014లో అధికారంలోకి వచ్చింది, రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇప్పుడు కనీసం సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పి రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏంటి ఇంకా రాలేదు మాకు? అప్పులు చేసి వడ్డీలకు అప్పులు తెచ్చి 10,20 రూపాయలు
వాళ్ళకి అవసరం, ఎలాగైనా పెట్టుబడి పెట్టి చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకి చెప్పాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు సమాధానం చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజం కాదా? ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ ఈరోజు ఒక సమస్యకి పరిష్కార దిశగా రావడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్తో కమిటీలు ఏర్పాటు చేశారు. దాదాపుగా అవన్నీ కూడా పరిష్కారం తీసుకొచ్చాయి. ఈ లోపల వాటికి ఎక్కడ ఇబ్బంది లేదు, ఒడిశాకు కానీ ఛత్తీస్గఢ్కి కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, ముప్పు లేదు అని చెప్పి కేంద్ర జల సంఘం కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అడ్డంకులు దాదాపుగా తీరిపోయి కొలిక్కి వచ్చేటువంటి సమయంలో మరలా మీరు పోలవరం కొన్నటువంటి ఆ ముంపు మండలాల్లో ఉండేటువంటి గ్రామాలను తిరిగి తెలంగాణకి విలీనం చేస్తాము తెలంగాణ రాష్ట్రంలోనంటే సమస్య మరలా మొదటికి వచ్చేటువంటి ప్రమాదం లేదనేటువంటిది ఆలోచన చేయండి. ముంపు గ్రామాలని ఈరోజు మనం ముంచేస్తే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు సాగుతుంది? మరలా కొత్త సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే మన రాష్ట్రం జుట్టు తీసుకువెళ్ళి తెలంగాణ చేతిలో పెట్టినట్టుగా ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి విధంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. అందుకని పోలవరం ప్రాజెక్టు ఎప్పుడులాగా పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేనటువంటి మీరు పోలవరం కట్టేది పక్కన పెట్టి ఈ రోజు మీరు వెళ్ళినటువంటి మీ భేటీలో మరిన్ని సమస్యలు పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారేమో అనేటువంటి అనుమానాలు సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ మధ్య జరిగినటువంటి అనేక విషయాల గురించి మాట్లాడితే ఏ ఒక్కదానికి మీరు ఇతిమధ్యంగా సమాధానం చెప్పలే. పుంకాలుగా వార్తలు వచ్చాయి, వాటిని ఖండించలే. పోర్టులో వాటాలు అడిగారని చెప్పారు. మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పి అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా, మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, 2 రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. చివరికి ఏడుకొండల స్వామికి కూడా చెయ్యి పెట్టాడు ఆయన. నాకు ఏడుకొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటా ఇవ్వండి ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, దాన్ని ఖండించలేదు, ఇది జరగలేదు, ఇది చర్చకి రాలేదు అనే మాట మీరు మాట్లాడలేదంటేనే ఇవి చర్చకు వచ్చాయా అనేటువంటి అనుమానం. చర్చకు వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వార్తలన్నీ ఉంటే అయ్యా ఈ వార్తలు ఏమీ రాలేదు, ఈ వార్తలను ఖండిస్తున్నాం, ఇవేవి మాలో చర్చకు రాలేదని ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు నోరు మెదిపి చెప్పలేకపోయారు? మీరు చెప్పలేదు. 75వ జయంతి ఘనంగా నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఓటమి తర్వాత ఎవరూ డీలా పడాల్సిన అవసరం లేదు, గెలుపోటమిలు సహజం, కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పుగానే భావించాలి, పార్టీ నాయకులంతా ప్రజలు అండగా ఉండాలని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అందరితో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సమావేశం ముఖ్య ఉద్దేశం రేపు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అని చెప్పి పిలుపు ఇవ్వటం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఓటమి తర్వాత కార్యకర్తలు, నాయకులు అందరూ ఎవరు కూడా డీలా పడిపోయి పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండకూడదు. తప్పకుండా గెలుపు ఓటములు అనేవి సహజం. కారణాలు ఏమన్నా కానీ అది ప్రజా తీర్పుగానే మనం భావించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి ఏ మేరకు మనం అండగా నిలబడగలమో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. ఫైన్, వాళ్ళు ఇచ్చిన హామీలను బట్టి నమ్మి అధికారం ఇచ్చారో ప్రజలు,
వేరే కారణాల వల్ల ఇచ్చారో, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం అయితే చేయాలి. వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి హామీలు ఇచ్చి అవి చేస్తారా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పటివరకైతే పెన్షన్లు చేస్తున్నారు, మిగతా ఎప్పుడు నుంచి చేస్తారో ఏం చేస్తారో అన్నీ గమనిద్దాం. బట్ ఏదైనా అల్టిమేట్గా మనం ప్రజలకు